హాయ్ విను. సేల్స్ ఈరోజు మన టాపిక్ సేల్స్లో ఉండేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే దీంట్లో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ సేల్స్ నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది ఎందుకంటే ఇట్ హెల్ప్స్ యూ లాట్. సో సేల్స్లో మీరు చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. సో ఎంత కష్టపడినా సేల్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నిరాశ మిగులుతుంది. మీరు హ్యాపీగా డిలైట్ఫుల్గా ఉండాలంటే ఈ 5 పాయింట్స్ చేయండి. మీరు ఎంత కష్టమైన సేల్ అయినా దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో చెప్పే 5 పాయింట్స్ వల్ల. సో ఏంటంటే సేల్స్ అనేది చాలామంది ఇష్టం లేకుండా వచ్చే ప్రొఫెషన్. యాక్చువల్గా వేరే ఆప్షన్స్ లేక వస్తూ ఉంటారు. కొంతమంది సేల్స్ ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉన్నారని కాదంటలేదు, కానీ ఎక్కువగా తర్వాత కొంతకాలం చేసిన నిష్ణాతులు అయిపోయి మీరు సీనియర్స్ అయిపోతారు. తర్వాత మీరు అడ్వాన్స్ అయిపోతారు సేల్స్లో. అయినప్పటికీ మనం చేసే కొన్ని మిస్టేక్స్ ఇవి. ఫస్ట్, మీరు ఒక ప్రోడక్ట్ అమ్మే టైంలో మీరు దాని యొక్క బెనిఫిట్స్ చెప్పండి, ఫీచర్స్ కాదు. సో ఈ ఫీచర్స్కి బెనిఫిట్స్కి ఏంటి డిఫరెన్స్? మీరు సహజంగా ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు మీరేం చేస్తారు, మీ కంపెనీ బ్రోషర్ పక్కన పెట్టుకొని మీరు మా ప్రోడక్ట్లో సో ఫీచర్స్ ఉంటాయని చెప్పి మీరు బై హార్ట్ చేసేసుకున్నారు. బట్టి చెప్పారు, అన్నీ చెప్తూ ఉంటారు. కస్టమర్కి ఏమర్థం అవుతుందండి? మీరు మీ బ్రౌషర్ తీసి మొత్తం చదివేస్తారు, మీరు అది చూడకుండా చదివేస్తారు. సో ఏంటంటే యూ కీప్ ఆన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్స్. సో ఏంటంటే ఒక 100 సేల్ చేయగానే మీ లోపల ఇన్బిల్ట్ అయిపోయింది, మీరు బ్రౌషర్ చూడకుండా కూడా చెప్పేసిన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. దీనివల్ల నాకు లాంటి కస్టమర్కి ఏంటి అడ్వాంటేజ్ చెప్పండి? మీరు ఫీచర్స్ చెప్తున్నారు. ఉదాహరణకి కారే తీసుకుందాం. ఒక కార్ తీసుకుంటే మీరు కార్ గురించి ఏం చెప్తారు? ఏమంటే దీని ఆర్పిఎం ఇంత యాక్సలరేషన్, ఇంత పవర్తో రన్ అవుతుంది, ఈ ఎంజిన్ సో అండ్ సో, ఈ ఎంజిన్ మేడ్ ఇన్ సో అండ్ సో, రకరకాలుగా చెప్తారు. బాడీ బిల్డ్ చెప్తారు, క్వశ్చన్స్ గురించి చెప్తారు, రకరకాలుగా మీరు చెప్తూ ఉంటారు. సో అన్ని టెక్నికల్ లాంగ్వేజెస్ వాడుతూ ఉంటారు. సో అవతల వాడికి టెక్నికల్ లాంగ్వేజ్ అర్థం కాదు. ఇది మీరు చెప్పేది ఫీచర్స్. ఈ ఫీచర్స్ వల్ల నాకు బెనిఫిట్ ఏంటి అన్నది వాడి ప్రశ్న. సో వాడేం చేస్తాడు? ఇంట్రెస్ట్ చూపించుకుంటూ వెళ్ళిపోతాడు కస్టమర్. సో అదే స్థానంలో మీరు ఫీచర్కి బదులుగా మీరు బెనిఫిట్స్ చెప్పారనుకోండి, ఇష్టపడతారు. ఉదాహరణకి అదే కార్లో మీరు చెప్తున్నారు, ఏమంటే ఈ కార్ స్పీడ్ అద్భుతం, ఇంత టైంలో ఇంత యాక్సలరేషన్ చేసి మీరు ఫాస్ట్గా వెళ్ళగలరు, మీ గమ్యాన్ని సేఫ్గా స్పీడ్గా చేరుకోగలరు అని చెప్పారనుకోండి, అది అట్రాక్ట్ చేస్తుంది. ఇస్ ఇట్ నాట్? అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కార్లోనే సన్ వైజర్ తెలుసు కదా, మన కార్లో ఒక ఫీచర్ యాక్చువల్గా ఏంటంటే ఎండ వచ్చినప్పుడు మనం దాన్ని ఫ్లిప్ చేస్తాం. ఫ్లిప్ చేసి ఎండ డైరెక్షన్ అటు ఇటు తిప్పుతాం. ఈ సన్ వైజర్స్ అన్ని కార్లో ఉంటుంది. కానీ మీరేం చెప్తారు? సన్ వైజర్స్ అన్ని కార్లో ఉంటుంది, కాకపోతే మా కార్లో ఈ సన్ వైజర్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే డ్రైవింగ్ సీట్ పక్కన సీట్లో సన్ వైజర్కి ఒక చిన్న వ్యాంటీ మిర్రర్ ఉందని చెప్తారు. ఈ వ్యాంటీ మిర్రర్ ఉండటం వలన మీరు మేకప్ వేసుకోవచ్చు, లిప్స్టిక్ అప్లై చేయొచ్చు అని చెప్పానుకోండి. అది ఆ ఒక ఫీచర్ యొక్క బెనిఫిట్. ఇది చూడగానే ఇది వినగానే ఏం చేస్తారు? హస్బెండ్ కార్ కొనడానికి వస్తే వెంటనే లేడీ దానికి అట్రాక్టివ్ ఈ కార్ కావాలని చెప్తారు. చిన్న ఫీచర్ ఇది. అన్ని కార్లో ఉండకపోవచ్చు, ఇది మా కార్లో ఇది ఉంది, లేకపోతే మా వర్షన్లో ఇది ఉంది అని చెప్తే అట్రాక్ట్ అవుతారు. చిన్నది. సో ఇదండి ఫీచర్ కన్నా బెనిఫిట్ యొక్క అడ్వాంటేజ్. ఒక ఫీచర్ కార్లో మనం చెప్తూ ఉంటాం, వెంటిలేటెడ్ కార్ సీట్స్. మా ఒక కార్ సీట్స్ వెంటిలేటెడ్ కార్ సీట్ అండి, ఇంత డిగ్రీ టెంపరేచర్లో ఇది వెంటిలేట్ చేస్తుందండి, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి, సో అండ్ సో పవర్గా దీన్ని కన్జ్యూమ్ చేస్తుందండి, లేకపోతే ఈ కంఫర్ట్ ఉంటుందని చెప్తూ ఉంటాం. ఇది చెప్పినప్పుడు కస్టమర్కి ఏమనిపిస్తుంది అంటే ఈ ఫీచర్స్ మిగతా కాస్ట్లో కూడా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. సేమ్ ఫీచర్స్ అన్ని కాస్ట్లో ఉన్నాయి కదా, ఇంచుమించు ప్రీమియం కాస్ట్లో అని అనిపిస్తుంది. సో దీని బదులుగా మీరు ఇంకోలా చెప్పుంటే దీని బెనిఫిట్, మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఈ వెంటిలేటెడ్ సీట్స్ వల్ల మిమ్మల్ని కూల్గా ఉంచుతుంది, బ్యాక్ కూల్గా ఉంచుతుంది, మీ సీట్ కూల్గా ఉంటుంది, మీరు డ్రైవింగ్లో స్ట్రెస్ ఫీల్ అవ్వరు, కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు, మీ కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉంటుంది, యాక్సిడెంట్స్ జరగవు, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వరని చెప్పారనుకోండి, ఇది బెనిఫిట్. అర్థమవుతుందండి. సో ఏ ప్రోడక్ట్, నేను ఒక కార్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏ ప్రోడక్ట్ అమ్మినప్పుడైనా మీరు దాని యొక్క బెనిఫిట్ చెప్పండి. అంతేకాని ఫీచర్స్ అలా చెప్పుకుంటూ పోతే కస్టమర్కి అర్థం కాదు. కస్టమర్ ఆ సేల్ ఇష్టపడి వెళ్ళిపోతాడు, ఇంకో ప్రోడక్ట్కి వెళ్ళిపోతాడు. సో ఇది ఫస్ట్ అండి.
నెక్స్ట్ వచ్చిన కంపారిజన్ అండ్ కాంపిటీషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ప్రోడక్ట్ మీరు అమ్మడానికి వెళ్ళినా కస్టమర్ ఏమంటాడంటే అది ఈ లోకంలో లేకపోయినా పక్క లోకంలో ఉన్నా సరే ఆ ప్రోడక్ట్తో కంపేర్ చేస్తాడు. ఉదాహరణకి ఏంటంటే మీ ప్రోడక్ట్ కన్నా మిగతా మీ కాంపిటేటివ్ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ ఉన్నా, ఒకవేళ ఫీచర్స్ తక్కువ ఉన్నా కస్టమర్ దాని గురించే మాట్లాడతాడు. సో అప్పుడప్పుడు మనం ఇరిటేట్ అవుతూ ఉంటాం. అలా ఇరిటేట్ అవ్వకూడదండి. కస్టమర్ ఎందుకు అంటున్నాడంటే కస్టమర్ మీ దగ్గర ప్రైస్ బార్గెనింగ్ కోసమే కస్టమర్ యూస్ చేస్తున్న ఒక టెక్నిక్. కస్టమర్ దగ్గర కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఏంటంటే మనం వెంటనే ఆ ప్రోడక్ట్ని నెగిటివ్గా మాట్లాడకుండా సో మీ ప్రోడక్ట్కి ఉండే యూఎస్పీలు ఏంటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అన్నది మీరు ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మన ప్రోడక్ట్ యొక్క యూఎస్పీని మనం ఫోకస్ చేస్తామో మన ప్రోడక్ట్ మంచిది అని చెప్పడానికి ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట అండి. అంతే తప్ప మనం కాంపిటీటర్ ప్రోడక్ట్ గురించి ఎప్పుడైతే చెప్తామో మనం ఇరిటేట్ అవి కస్టమర్ దగ్గర మన ముఖభావాలు మారిస్తేనే కస్టమర్ తెలిసిపోద్ది అనమాట. సో ఏంటంటే ఉంటుందండి మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఆ కాంపిటీషన్లో మన ప్రోడక్ట్ని ఏంటి డిఫరెన్షియేట్ చేస్తుంది, సో మీరు అక్కడ హైలైట్ చేయవలసింది మీ ప్రోడక్ట్ యొక్క బిల్ట్-ఇన్ క్వాలిటీ అవ్వచ్చు, మీ ప్రోడక్ట్ యొక్క హిస్టరీ అవ్వచ్చు, మీ ప్రోడక్ట్ యొక్క యూనిక్నెస్ అవ్వచ్చు, మీ ప్రోడక్ట్ యొక్క సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ని మీరు ఫోకస్ చేయవచ్చు. ఎప్పుడైతే ఆఫ్టర్ సేల్ సర్వీస్ని మనం ఫోకస్ చేస్తామో మనం సగం సేల్ చేసినట్టే. ఇంకొకటి అండి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ని ఎప్పుడు నమ్ముతారు తెలుసా అండి? మీ కంపెనీ సర్వీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని చూసి మీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ని వాడు డిసైడ్ చేస్తాడు. మీరు సౌమ్యంగా, మీరు మంచిగా, అట్రాక్టివ్గా, పొలైట్గా ఎప్పుడైతే మీరు మాట్లాడతారో మీ యొక్క ప్రోడక్ట్ మీద నమ్మకం కుదిరే ముందు మీ మీద నమ్మకం కుదురుతుంది. ఎప్పుడైతే మీరు మీ యొక్క నమ్మకం కస్టమర్ మీ మీద నమ్మకం కుదిరిందో మీ ప్రోడక్ట్ ఇమేజ్ కూడా డెవలప్ అవుతుందండి. ఫస్ట్ మనం పర్సనల్ బ్రాండ్ అవ్వాలి, తర్వాత ప్రోడక్ట్ బ్రాండ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మనం డెవలప్ చేస్తామో సేల్స్ జరిగినట్టే. నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్లయితే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అండి. సో ప్రతి సేల్స్లో ఉండేది అబ్జెక్షన్స్. ప్రతి ప్రోడక్ట్ అమ్మేటప్పుడు అబ్జెక్షన్ ఉంటుంది. ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఏంటంటే మన ప్రోడక్ట్ కొనే ముందు కస్టమర్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. కొన్న తర్వాత ఏమవుతుంది, కొనక ముందు ఏమవుతుంది, ఏంటి ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా అనేది ఎప్పుడు థాట్ ఉంటుంది కస్టమర్కి. సో మెయిన్ ప్రోడక్ట్ కన్నా సర్వీస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు కస్టమర్. ఈరోజు ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అన్ని అమ్మినా సరే ఈరోజు కూడా ఫిజికల్గా షాప్కి వెళ్ళి జనాలు ఎందుకు కొంటారంటే అక్కడ సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లో సర్వీస్ ఉండదు అని చెప్పి ఒక కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. సో ఏంటంటే ఇలా నమ్మకం బేస్డ్ బిజినెస్ కాబట్టి వాడు ఎప్పుడు అబ్జెక్షన్ అడిగినప్పుడు అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే సేల్స్ సగం జరిగిందని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇంట్రెస్ట్ ఉన్న చోటే అబ్జెక్షన్ ఉంటుంది. సో మీరు కస్టమర్ని స్టాప్ చేయొద్దు, కస్టమర్ మాట్లాడనివ్వండి, లెట్ హిమ్ స్పీక్, కస్టమర్ ఈజ్ ద కింగ్. సో అబ్జెక్షన్స్ ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ప్రోడక్ట్ కొనాలనే ఒక 50% ప్రాసెస్ స్టార్ట్ అయింది. మిగతా 50% మీరు బిల్డ్ చేయండి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మనం నేర్చుకోవాలండి. సో ముందు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్కి మనం ఆన్సర్స్ ఇవ్వాలంటే మనం ప్రోడక్ట్ గురించి, మన యొక్క ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటి గుర్తించండి, కస్టమర్స్ అందరూ ఒకే ప్రశ్న అడగకపోవచ్చు, డిఫరెంట్ కస్టమర్స్ డిఫరెంట్ ప్రశ్నలు అడగవచ్చు. బీ ప్రిపేర్డ్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ని మనం రైట్ వేలో సాల్వ్ చేసినట్లయితే సేల్ చక్కగా చేయొచ్చు అండి. మనం హ్యాపీగా ఉంటాం, కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. లెట్ దెమ్ ఆస్క్. నెక్స్ట్ వచ్చిన కాఫింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే కాఫింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది మనకు ఉండే ప్రాబ్లం అండి, కక్కడం. కాఫింగ్ అంటే కక్కడం. ఏంటంటే లోపల ఉన్నదంతా బయట పెట్టాలి. కస్టమర్కి రాగానే ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మన ట్రైనింగ్లో మనం పొందిన ఇన్ఫర్మేషన్ అంతా కస్టమర్కి ఇచ్చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మన ఇంటి ముందు చూస్తూ ఉంటాం, పాపం సేల్స్కి వస్తూ ఉంటారు, పాపం ఒక్కొక్క ప్రోడక్ట్ పట్టుకొని వస్తూ ఉంటారు. మేడం కొనండి అని చెప్పి వాడు నాన్ స్టాప్ మాట్లాడుతూ ఉంటాడు. పాపం వాళ్ళు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. వాడితో టై కట్టేసరికి కింద రబ్బర్ స్లిప్పర్ వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఎండ, కొండ, వర్షం ఏది లేకుండా తిరుగుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు ఆ ప్రోడక్ట్ గురించి, అది తప్ప ఇంకోటి మాట్లాడలేడు వాడు. చాపర్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడేస్తాడు. మీరు ఇంకో డౌట్ అడగండి, అక్కడ స్ట్రక్ అయిపోతాడు. దిస్ ఇస్ కాఫింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం కూడా సేల్స్లో చేసే తప్పది. మనం ఏంటంటే స్పాంటేనియస్గా మనం చెప్పలేము. మనం మన బ్రాండ్ గురించి మనకి ఏం ట్రైనింగ్ వచ్చిందో, మనం ఏం చెప్పారో అన్నదే ఇన్ఫర్మేషన్ మనం స్ప్రెడ్ అవుట్ చేస్తాం. కస్టమర్ సైడ్ నుంచి కస్టమర్
ఏం ఆలోచిస్తాడో కూడా ఇంపార్టెంట్ అండి. ఆ కాఫింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆపేసి మీరు కస్టమర్ అడిగే ఇన్ఫర్మేషన్కి ప్రస్తుత సమాజంలో ఉండే ఆ కాంటెస్ట్కి ఉండే ఆ బంధాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే ప్రోడక్ట్ మీరు కొంటే మీ ఇంట్లో మీరు ఎలా యూస్ చేస్తారు, మీకు వచ్చే అబ్జెక్షన్స్ ఏంటి, మీకు వచ్చే థాట్స్ ఏంటి, మీకు వచ్చే ఐడియాస్ ఏంటి అన్నది కూడా మనం ఎప్పుడు ఆలోచించాలి. ఇంకోటి కాఫింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 100% మీరు మాట్లాడకండి, లెట్ కస్టమర్ స్పీక్. కస్టమర్ మాట్లాడినామండి, కస్టమర్ తన డౌట్స్ అడగనండి. ఎప్పుడైతే కస్టమర్ తన డౌట్స్ అడిగాడో అప్పుడు దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసేయకండి. ఎప్పుడైతే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తామో కస్టమర్ ఇంట్రెస్ట్ చూపించండి. నెక్స్ట్ వచ్చినట్లే డెసిషన్ మేకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్ ఎప్పుడు గోపి అండి, గోపి అని తెలుసు కదండి, గోడమే పిల్లి. మనం చెప్పలేము అటు దూకుతాడా ఇటు దూకుతాడో తెలియదు, మన ప్రోడక్ట్ కొంటాడా లేకపోతే మన కాంపిటీటర్ ప్రోడక్ట్ కొంటాడో తెలియదు. అటు గోడమే అలా కూర్చొని ఉంటాడు, ఎప్పుడు మనకి తన ఐడియా అని చెప్పడం మీరు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి మంచి డెసిషన్ మేకింగ్ చేయడానికి ఉండే సమయం, అదేవిధంగా వాడు కరెక్ట్ డెసిషన్ మేక్ చేసిన తర్వాత వెంటనే ఆ సేల్ని క్లోజ్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించాలి. చాలా సందర్భాలు ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ గురించి ఒక ఎంక్వైరీ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ ఒక ప్రోడక్ట్ గురించి ఎంక్వైరీ వచ్చిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు, నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు, మీరు ఆ ఒక కాల్ని మీరు 24 hours ముందు చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ 24 hours దాటితే తన డెసిషన్ తీసుకుని ఇంకో ప్రోడక్ట్ జంప్ అయిపోతాడు. సో ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ ఫాలో అప్. సో కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదండి. ఇంకోటి తనకి డెసిషన్ మేకింగ్ టైం రైట్గా ఇవ్వాలి. ఇంకొకటి కస్టమర్ యొక్క టైము తన యొక్క ప్రైవసీని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. మళ్ళీ ఫాలో అప్ చేసేటప్పుడు చాలామంది కాల్స్ చేసేదంటే మధ్యాహ్నం చేస్తారు, ఆఫ్టర్ 9:30, 10 తర్వాత చేస్తారు. ఇవన్నీ మీ యొక్క ప్రోడక్ట్ సేల్ని తగ్గించే అవకాశం ఉంది. అది రిపీటెడ్ సేల్ అవ్వకపోవచ్చు, లేకపోతే సేల్ మీకు క్లోజ్ అవ్వకపోవచ్చు. సో ఏంటంటే 100% కస్టమర్ డెసిషన్ మేకింగ్ టైం కస్టమర్కి కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఆ డెసిషన్ మేకింగ్ టైం కస్టమర్కి ఇచ్చిన తర్వాత ఆ సేల్ని క్లోజ్ చేయడానికి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేసుకోవడండి. సో ఏమవుతుందంటే ఆ సేల్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ 5 టెక్నిక్స్ మనం ఫాలో చేసినట్లయితే ఏమవుతుందంటే మన సేల్స్లో సక్సెస్ రేట్ ఉంటుంది. ఒకసారి ఈ 5 పాయింట్స్ చూద్దామండి. ఫీచర్స్ చెప్పకండి, బెనిఫిట్స్ మాత్రమే చెప్పండి. ఫస్ట్ ఫీచర్స్ చెప్పకండి, బెనిఫిట్స్ మాత్రమే చెప్పండి. తర్వాత కస్టమర్ కంపారిజన్ యాజ్ వెల్ యాజ్ కాంపిటీషన్. ఇదేంటంటే ఎప్పుడు కస్టమర్ కంపేర్ చేస్తాడు, కాంపిటీటర్ గురించి ఎక్కువ మాట్లాడతాడు, అది కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది ప్రతి సేల్స్ పర్సన్కి ఒక హెడేకే, కానీ దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయండి, మీ సేల్స్ జరుగుతుంది. తర్వాత కాఫింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆపండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ ఇవ్వకండి, ఎంత కావాలో అంత బ్యాలెన్స్డ్గా ఇవ్వండి. తర్వాత కస్టమర్కి డెసిషన్ మేకింగ్ చేయడానికి టైం ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే కస్టమర్ డెసిషన్ కరెక్ట్గా చేస్తాడో మీ సేల్ జరుగుతుందండి. సో చూశారు కదా, ఈ 5 ఇన్ఫర్మేషన్స్ మీ సేల్స్ యొక్క సక్సెస్కి చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? థ్యాంక్ యూ.